శ్రీ మహాగణాధిపతయ నమః. అయం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం ఉద్బుధ్యస్వాగ్నే ప్రతిజాగృహ్య నమష్టాపూర్తే సగుంసృజాథామయం చ పునః కృణ్వగ్స్త్వా పితరం యవానమన్వాతాగుం సేత్వైతంతుమేతం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. శుభోదయం టీవీ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఈరోజు 24 ఏప్రిల్ 2019 బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ వికారనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం. ఈరోజు తిథి పంచమి మధ్యాహ్నం 1:37 దాకా ఉంది. తదుపరి షష్ఠి తిథి ప్రారంభం. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి 8:31 దాకా ఉంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభం. ఈరోజు యోగం శివం యోగం రాత్రి 2:26 వరకు ఉంది. ఈరోజు తైతులకరణం మధ్యాహ్నం 1:37 దాకా ఉంది. తర్వాత గర్జకరణం రాత్రి 2:02 దాకా ఉంది. ఈరోజు వర్జ్యం రాత్రి 6:51 లగాయతు 8:30 దాకా ఉంది. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:32 నుంచి 12:23 దాకా ఉంది. ఈరోజు అమృత ఘడియలు మధ్యాహ్నం 1:53 నుంచి 3:32 వరకు ఉన్నాయి. ఈరోజు దిన ప్రమాణం 12:31. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. అలాగే గుళిక కాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. యమగండం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఎప్పట్లాగే ఈ రాహుకాలం గుళిక కాలం యమగండం తమిళనాడు ప్రాంతవాసులు ఎక్కువగా ఆచరిస్తుంటారు. మిగతా వారికి అంతగా అవసరం లేదు. ఈరోజు 12 రాశుల వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈవేళ సామాన్యంగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది. ఈ రోజుని వీరు ప్రత్యేకమైనటువంటి పనులేవి చేయకుండా వీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో హాయిగా ముందుకు వెళ్ళవచ్చును. చేసే వ్యవసాయం కానీ అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కానీ అనుకూలంగానే ఉంది. మీరు చేసే ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాదులు హోటల్ సంబంధించినటువంటి ఆ రంగాలన్నీ కూడా అనుకూలంగా ధనలాభాన్ని కలుగజేస్తూ ఉంటాయి. అయితే ప్రత్యేకించి బ్యాంకింగ్ రంగం ఫైనాన్స్ సాఫ్ట్వేర్ వాళ్ళకి సామాన్యమైన పరిస్థితులు ఈవేళ గోచరిస్తూ ఉన్నాయి. మరియు విదేశాలకు వెళ్ళడం కోసం ప్రయత్నాలు వీసాకు సంబంధించిన వ్యవహారాలు ఆగడం మంచిది. కొత్తగా మొదలుపెట్టేవేమి కూడా చేయకుండా ఉంటే చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి సంబంధించినటువంటి దోష నివారణ చేసుకోవడం కోసం మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో చక్కగా దీపారాధన చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీకు అది చేసుకుని మంచి ఫలితాలు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి ఈవేళ మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వీరు చేసే పనిలో ఆనందం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎప్పుడూ చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవచ్చును. విశేషించి భూములు కొనడం కానీ గృహాలు కొనడం కానీ ఇవన్నీ కూడా మీకు మంచిగా ఉండవు ఈవేళ. అంతేకాకుండా మీరు చేసేటటువంటి ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాదులు వీటిలన్నింటిలో కూడా బాగానే ఉంటాయి. సినిమా టీవీ మీడియా రంగం వాళ్ళకి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రోజుని దయచేసి ప్రయాణాలు తక్కువగా చేయండి. అవి మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. కావున వృషభ రాశి వారికి ఉన్నటువంటి దోష నివారణ చేసుకోవడం కోసం మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో దీపారాధన చేసి చక్కగా లక్ష్మీదేవి యొక్క పట్టం దగ్గర కుంకుమార్చన కానీ పుష్పార్చన కానీ చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి ఆ యొక్క అమ్మవారికి పెసరపప్పుని నివేదన చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అంశం. తదుపరి మిథున రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి వేళ చాలా ఆనందంగా గడుస్తుంది. ముఖ్యంగా వీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా లాభాన్ని చేకూరుస్తూ ఉంటాయి, చాలా ధనలాభాన్ని ఇస్తూ ఉంటాయి. అట్లాగే మానసికమైనటువంటి ప్రశాంతతని ఈ రోజు ఇస్తాయి. మరియు ఈ యొక్క మిథున రాశిలో ఉండే రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారులు వ్యవసాయదారులకి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వీరు ఈ వేళ చేసేటటువంటి విదేశ వ్యవహారాలకి విషయాలకు సంబంధించిన పనులన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుతాయి. అట్లాగే సినిమా టీవీ మీడియా రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. మాట ద్వారా ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో అంటే ప్రవచనాలు చేయడం కానీ లేకపోతే ఉపన్యాసాలు ఇవ్వడం వాళ్ళకి వేళ చాలా గౌరవప్రదమైనటువంటి మర్యాదలు ఇవన్నీ కూడా దక్కుతాయి. అంతేకాకుండా ఈ యొక్క మిథున రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి వేళ గోచరిస్తోంది. తదుపరి కర్కాటక రాశికి ఫలితాలు. కర్కాటక రాశికి వేళ అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వీళ్ళకి చాలా ఆనందం దక్కుతుంది.
అంతేకాకుండా మీకు సంబంధించిన శత్రువులు కూడా మీకు దూరంగా వెళ్ళిపోతారు. చాలా ఆనందం మీకు కలుగుతుంది. మరియు మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా లాభం వస్తుంది. సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వైద్య రంగం, విద్యారంగం వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండే సమయం. ముఖ్యంగా ఈ చదువుకునే విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా గోచరిస్తుంది. భవిష్యత్ కాలం మీకు చాలా మంచిగా ఉండబోతోంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈవేళ ఎక్కడికైనా సరే కలిసి వస్తుంది. కాబట్టి చేసే ప్రతి పనులను కూడా దిగ్విజయంగా ఉంటుంది. ఈవేళ వీళ్ళు కొనేటటువంటి వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, భూ గృహాలు ఇవన్నీ కూడా మంచి ఆనందాన్ని కలుగు చేస్తాయి వీళ్ళకి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ విధమైన మంచి ఫలితాలు పొందండి. తదుపరి సింహరాశి వారికి ఈవేళ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి అనుకోకుండా మీ పై అధికారుల వల్ల, పెద్దల వల్ల కూడా కొన్ని మాటలు పడే అవకాశాలు ఉన్నాయి. మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారం, వ్యవసాయ రంగం వాళ్ళకైతే అనుకూలంగానే ఉంది. కానీ మిగతా బ్యాంకింగ్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి ఈవేళ అంతగా అనుకూలంగా లేదు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈవేళ కొంచెం ప్రశాంతత తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శారీరకమైనటువంటి అనారోగ్యం కూడా కలిగే అవకాశాలు మీకు ఉన్నాయి. కావున కొంచెం జాగ్రత్తగా ఈ రోజున గడుపుకోండి. ఫ్యాన్సీ టీవీ రంగం వాళ్ళకి, అలాగే కిరాణా వస్త్ర వ్యాపారాల వాళ్ళకి అనుకూలంగానే ఉంది. అయితే హోటల్ రంగం వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశ వ్యవహారాలు అవి కూడా చాలా తక్కువగా చేసుకోండి, అంతగా అనుకూలంగా లేదు. తదుపరి కన్యారాశికి వేళ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వాహనాల మీద వ్యాపారం చేసే వాళ్ళకి, వాహనాల మీద తిరిగే వాళ్ళకి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఈ రోజున ఉంది. ముఖ్యంగా వాహనాలు అవి కొనడం, భూమి గృహాలు ఇలాంటివి కొనడం, అలాగే ఆభరణాలు, వస్త్రాలంకారాలు కొనడం ఇవాళ తగ్గించుకోండి. అంతగా మీకు శ్రేయస్కరం కాదు. అదే సమయంలో మీరు చేసే వృత్తిలో కొన్ని పొరపాట్ల వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. మరియు కుటుంబంలో కూడా కొన్ని చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారు కొంచెం జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా అవసరం. ఈ కన్యారాశి వారు మీకున్నటువంటి యొక్క దోష నివారణ కోసం మీ ఇంట్లో ఉండేటటువంటి పూజామందిరంలో దీపారాధన చేసి, వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటానికి చక్కగా పూలమాలతో అలంకారం చేసి, తులసి దళాలు 12 దళాలు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో చక్కగా పూజ చేసుకోండి. దానివల్ల మీకు విశేషమైన ఫలితం దక్కుతుంది. తదుపరి తులారాశి యొక్క ఫలితాలు. తులారాశి వాళ్ళకి ఈవేళ చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా జయకరంగా ఉంటుంది, కలిసి వస్తుంది, ధనలాభం కలుగుతుంది. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళకి చాలా గౌరవం పెరుగుతుంది. అట్లాగే ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారాదులు, హోటల్ రంగం వాళ్ళకందరికీ కూడా అనుకూలంగా ఉంది. వైద్య రంగం, విద్యారంగం, న్యాయవాదులు, గాయకులు వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ స్త్రీలకి, పిల్లలకి కూడా చాలా ఆనందంగా గడుస్తుంది ఈవేళంతా కూడా. అయితే ఈవేళ ఈ యొక్క తులారాశి వాళ్ళు ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులకి వస్త్రాలు కానీ, అలంకారాలు కానీ, ఆభరణాలు కానీ ఏమన్నా కొంటే అవన్నీ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తాయి మీకు. అంతేకాకుండా భూ గృహ సంబంధించినటువంటి పనులన్నీ కూడా చాలా లాభాన్ని మీకు కలుగు చేస్తాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి ఈవేళ చాలా ఆనందకరంగా గడిచే ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈవేళ సామాన్యంగా ఉండే ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. మరియు వీళ్ళు చేసేటటువంటి వ్యవసాయ పనులు కానీ, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ బాగుంటుంది. కానీ బ్యాంకింగ్, ఫ్యాన్సీ, అలాగే ఫైనాన్స్ రంగం, సాఫ్ట్వేర్ రంగంలో సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే వీళ్ళకి అనుకోకుండా కొంచెం నేత్ర సంబంధమైనటువంటి, అలాగే శారీరకపరమైనటువంటి కొంత అనారోగ్యం కలిగే అవకాశాలు ఇవాళ కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్త అవసరం. అంతేకాకుండా వీళ్ళకి కొంత నరఘోష విపరీతంగా బాధిస్తూ ఉంటుంది. వీళ్ళని కొంచెం జాగ్రత్త వహించుకోండి. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నటువంటి దోష నివారణ చేసుకోవడం కోసం మీ ఇంట్లో ఉండేటటువంటి పూజా మందిరంలో చక్కగా దీపారాధన చేసి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పటమునకు చక్కగా ఎర్రని పుష్పాలతో పూజ చేయండి. స్వామివారికి ఆవు పాలు నివేదన చేయండి. చాలా విశేషమైన ఫలితం దక్కుతుంది. తదుపరి ధనస్సు రాశి వారి ఫలితాలు. ధనస్సు రాశి వారికి ఈవేళ విశేషమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత గతంలో కొంచెం ఇబ్బంది పెట్టినా ఈవేళ అయితే చాలా బాగుంటుంది. ఈవేళ వీళ్ళు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆనందం, శుభప్రదమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈవేళ మీరు ఏదైనా ఒక వస్తువులు కొనుక్కున్నా, లేదా భూగృహ సంబంధమైన పనులు మొదలెట్టినా చాలా అనుకూలంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తగ్గి సుఖంగా, సంతోషంగా ఉండడానికి ఈ రోజు ఎంతైనా సహకరిస్తుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఈవేళ మీకు అందుబాటులో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి
మకర రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశి వారికి ఈవేళ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈవేళ వీళ్ళు చేసే ప్రతి పనులను కూడా అనుకున్నంత ఆనందం వీళ్ళకి కలగదు కాబట్టి కొత్తగా మొదలుపెట్టేటటువంటి పనులు ఈవేళ ఏం చేయకండి. పాత వాటినే అంటే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలనే కంటిన్యూ చేసుకోండి. అట్లాగే ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలు హోటల్ రంగం వ్యాపారాలు అన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. కానీ కొత్తగా భూ గృహ సంబంధించిన పనులు కానీ బంగారం వెండి లాంటి ఆభరణాలు వస్త్ర అలంకారాలు కొనుక్కోవడం వీళ్ళ పెద్దగా అనుకూలంగా ఉండదు మీకు. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి వీసాకి సంబంధించిన పనులన్నీ కూడా కొంచెం మందకొడిగా నడుస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు మీ యొక్క దోష నివారణ కోసం మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో ఆంజనేయ స్వామి వారి యొక్క పంచముఖి ఆంజనేయ స్వామి వారి యొక్క పటానికి చక్కగా అలంకారం చేసి స్వామివారికి సింధూరార్చన 5 తమలపాకులతో పూజ చేసుకోండి. మీకు విశేషమైన ఫలితం దక్కుతుంది. తర్వాత కుంభరాశి వారి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి వేళ చాలా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా చాలా లాభాన్ని మానసికమైనటువంటి ప్రశాంతతని ఇస్తాయి. వేళ విదేశాలకు సంబంధించిన పనులన్నీ కూడా చాలా బాగుంటాయి. అట్లాగే మీరు సినిమా టీవీ మీడియా రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశికి సంబంధించి ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలు హోటల్ రంగం అంతా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అట్లాగే విద్యార్థులకి చాలా మంచి మంచి ఫలితాలు వచ్చి వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రావడానికి బాగుంది. అట్లాగే ఉద్యోగస్తులకు కూడా చక్కగా ప్రమోషన్లు వచ్చి వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం అయితే బాగుంది. అట్లాగే పౌల్ట్రీ రంగం రైస్ మిల్లులు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా చాలా దిగ్విజయంగా పట్టుదలతో నెగ్గుకు రాగలరు. తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి వారికి కూడా ఇవాళ చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళు చేసే ప్రతి పనులను కూడా ప్రశాంతత దక్కుతుంది. అట్లాగే మీరు ఏదైనా కొందామనుకున్నటువంటి భూమి కానీ గృహం కానీ లేదా వస్త్రాభరణాలు కానీ అలంకారాలు కానీ ఇవన్నీ కూడా చక్కగా కొనుక్కోవచ్చు. చాలా అనుకూలంగా ఉండే సమయం గోచరిస్తూ ఉంది. అదే సమయంలో ముఖ్యంగా దైవారాధన చేయాలి. ఈ రోజుని ముఖ్యంగా శివుడి యొక్క 108 నామాలు కూడా మీ యొక్క పూజా మందిరంలో చక్కగా పఠించండి. దానివల్ల మీకు చాలా విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా అనుకోకుండా బంధువుల మధ్యలో స్నేహితుల మధ్యలో కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క వృత్తిలో కూడా మీరు చేసే పొరపాటు వల్ల కొన్ని లోపాలు వస్తాయి. అవన్నీ కూడా సరిదిద్దుకుని చాలా ఆనందంగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి దోష నివారణ చేసుకోవడం కోసం మీ ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరంలో చక్కగా విఘ్నేశ్వరుడికి గరికతో పూజ చేయడం, ఎర్రని పుష్పాలతో పూజ చేయడం, అట్లాగే విఘ్నేశ్వరుడికి దానిమ్మ గింజలు నివేదన చేసి బెల్లముక్క నివేదన చేయండి. విశేషమైన ఫలితం మీకు దక్కుతుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల వారు కూడా ఆయా ఫలితాలని మంచి ఫలితాలను పొంది పరిహార క్రియలు చేసుకుంటూ సుఖంగా సంతోషంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శుభోదయం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ధన్యవాదములు.